ఆర్యా 2 ఈ సినిమా ఒక ట్రెండ్ సెటర్. ప్రేమ అంటే సంతోషమే కాదు, కష్టాలు కూడా ఉంటాయని చూపించిన సినిమా ఆర్యా 2. సుకుమార్ గారి ఇంటెలిజెంట్ రైటింగ్, అల్లు అర్జున్ గారి ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో మన అందరి హృదయాల్లో నిలిచిపోయింది. ఆర్య మరియు అజయ్ ఇద్దరు ఒక ఆర్ఫన్స్, చైల్డ్హుడ్ నుంచి కలిసి పెరిగిన ఫ్రెండ్స్. కానీ ఆర్య ఫ్రెండ్షిప్ ని పొసెసివ్నెస్ గా తీసుకుంటాడు. అజయ్ కామ్, సేఫ్ అండ్ ఆర్య క్రేజీ ఇంటెన్స్. గీతా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది, మన కాజల్ అగర్వాల్. అజయ్ లవ్స్ హర్, ఆర్య కూడా ప్రేమిస్తాడు. కానీ ఆర్య ప్రేమలో లాజిక్ లేదు, మ్యాడ్నెస్ ఉంటుంది. నీ కోసం నేను ఏం చేయగలనో నాకు తెలియదు గీత, కానీ ట్రై చేయాలనిపిస్తుంది. సుకుమార్ గారి జీనియస్ ఏంటంటే క్యారెక్టర్స్ లో కాంప్లెక్సిటీని చూపించడం. ఆర్య క్యారెక్టర్ లో లవ్, పెయిన్, జెల్లస్, పొసెసివ్నెస్ అన్ని మిక్స్ చేసి మనకి ఎమోషనల్ డెప్త్ ఇచ్చారు. డైలాగ్స్ లో ఇంటెలిజెన్స్, స్క్రీన్ ప్లే లో లేయర్స్. ఇక బన్నీ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పనవసరం లేదు. ఆర్య క్యారెక్టర్ లో ఇన్నోసెన్స్, పెయిన్, మ్యాడ్నెస్ అన్ని ఎమోషన్స్ కలిపి చూపించారు. ఎస్పెషల్ గా క్లైమాక్స్ అండ్ కొన్ని ఎమోషన్స్ లో చాలా బాగా చూపించారు. అయితే కాజల్ గీతా క్యారెక్టర్ చేసింది చాలా సాఫ్ట్ గా చేసింది. ఎమోషనల్ రోల్. అజయ్ ని లవ్ చేస్తుంది, కానీ ఆర్య ప్రేమలో ఒక ఇంటెన్స్ ఉంటది. గీత కన్ఫ్యూజన్ లో ఉంటది. ఫియర్, ఎమోషన్ అన్ని కాజల్ బాగా పోర్ట్రే చేశారు. నవదీప్ కామ్ రోల్ లో బాగా యాక్ట్ చేశారు. ఆయన ఆర్యకి ఆపోజిట్, కామ్, సేఫ్, లవర్. అయితే గీతాని గెలవడంలో ఆర్య మ్యాడ్నెస్ ప్లే చేసింది. డిఎస్పి మ్యూజిక్ ఇస్ సౌల్ ఆఫ్ ఆర్య 2 అని చెప్పొచ్చు. ఉప్పెనంత ఈ ప్రేమకి, మై లవ్ ఇస్ గాన్, కరిగేలోగా ఈ అన్ని సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయిపోయిన విషయం మనకందరికీ తెలుసు. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఆర్య ఎమోషన్స్ కి పీక్స్ అని చెప్పొచ్చు. సో ఆర్య 2 అంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు, ఇది పెయిన్ తో ప్రేమ ఎలా ఉంటుందో కనిపించే సినిమా. ఆర్య క్యారెక్టర్ లో చూస్తాం అన్కండిషనల్ లవ్, మ్యాడ్నెస్ అండ్ అల్టిమేట్ సాక్రిఫైస్. ఆర్య 2 ని థియేటర్ లో చూడడం ఒక ఎమోషన్. మీరు ఈ మూవీలో ఫేవరెట్ సీన్ ఏంటో చెప్పండి. ఈ మూవీ లాంటి త్రో బ్యాక్ మెమరీస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.